అందించే కాంగ్రెస్ హయాంలో అధికారులు అవినీతిని ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హుజూర్ నగర్లోని టౌన్ హాలును ₹1,00,00,000తో ఆధునీకరించి పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ 50 లక్షలతో క్రిస్టియన్స్ కి బరియల్ గ్రౌండ్ నిర్మించి ఇస్తామని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న 2,100 ఇళ్లను పూర్తి చేసి అర్హులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే హుజూర్ నగర్ ను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. రాజలక్ష్మి గారు చెప్పి ఇప్పుడు మంజూరు ఒక అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. హుజూర్ నగర్ ని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ టౌన్ హాల్ వేయడానికి కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళ ప్రముఖ పౌరులతో కూడా వేయడం జరిగింది. అదేవిధంగా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఇష్యూలో కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కూడా కమిటీ వేయడం జరిగింది. అన్ని విషయాల్లో ఒక 4గురిని సంప్రదించి ప్రజాస్వామ్య పద్ధతిగా ముందుకు పోతాము. అదేవిధంగా ఈ ఊరిపేట నుంచి లింగగిరి జంక్షన్, మట్టపల్లి రోడ్ జంక్షన్ వరకు కూడా ఆ డబుల్ రోడ్ వర్క్స్ కూడా అది తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చినాయి 5.5 కోట్లు. ఆ పనులు కూడా క్వాలిటీతో చేయాలి, తొందరగా చేయాలని చెప్పి మేము ఫాలో అప్ చేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కావలసిన సదుపాయాలు, ఎక్విప్మెంటు, మ్యాన్ పవరు అన్నిటి విషయంలో కూడా దామోదర్ రాజలక్ష్మి గారు హెల్త్ మినిస్టర్ తీసుకొచ్చి